మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మీరు ప్రేమించి మీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని భద్రపరిచి నాటి రీతిగా సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇది నాన్న కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. మీ విలువైన వాక్కుల ద్వారా తండ్రి మా హృదయాలను తాకండి అయ్యా, తెరవండి తండ్రి. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని నీ ప్రేమని బిడ్డలుగా మాకు అనుగ్రహిస్తున్నారయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు వింటున్న ప్రతి మాటని కూడా అర్థం చేసుకునే శక్తిని, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నాయందును వింటున్న వారి యందును తండ్రి మీ ఆత్మసహాయాన్ని అనుగ్రహించి నన్ను పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మీరే మాట్లాడమని యేసునామాన్ని ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, ఇప్పుడున్న సీజన్ గమనించండి. ఏ సీజన్ అండి? లెంటెన్ సీజన్. ఇంక చివరి దినాలకు వచ్చాం. శ్రమ దినాలుగా, దుఃఖ దినాలుగా, సంతాప దినాలుగా, క్రీస్తు శిలువ యాగాలుగా మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనియాడుతున్నాం, ఆచరిస్తున్నాం. గతంలో చెప్పుకున్నట్లుగానే ఆ దినాలు వస్తున్నాయి, మరలా వెళ్ళిపోతున్నాయి. కానీ మన బ్రతుకులు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓకే, మనుషుల యొక్క తీరు అలా ఉంటుందేమో అవ్వచ్చేమో, కానీ మనం పట్టుకున్నటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చాలా స్వచ్ఛమైనవి, సత్యమైనవి. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఈ సిలువను గూర్చినటువంటి ఈ దినాలలో, లేకపోతే సిలువ యాగాన్ని గురించి చెప్పినటువంటి సందర్భాల్లో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, జాగ్రత్తగా మనం గ్రహించగలిగితే చాలా అద్భుతమైన విషయాలు దానిలోన దాగున్నాయనే విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి సిలువ యాగం సాదాసీదగా జరిగింది కాదండి. ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం, ఇంకా వేల కూడా అనవద్దు, ఈ జగత్ ఉత్పత్తి పుట్టక మునిపే, అంటే ఈ పునాదులు వేయబడక మునిపే ఆయన ఈ క్రీస్తు యాగం గురించి ఆయన ఆలోచించాడు, సంకల్పించుకున్నాడనే విషయం మనకు తెలిసిందే. గ్రహించాలి. అది ఆయన శిలువ మరణం ద్వారా ఈ సమస్తానికి, అంటే ఈ మానవులందరికీ కూడా అది వెల్లివించబడింది, అంటే బయలుపరచబడింది. ఆ బయలుపరచబడినప్పుడు నిజంగా శిలువ యాగం ఉన్నటువంటి విషయం మనకి ఏం అర్థమైందన్నది ఒక్కసారి మన మనసు పెట్టి ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి గురించి ఒక మూలోపదేశం ఇప్పుడు చదవబడిన లేఖనంలో ఏమండి, యేసుక్రీస్తు అనగానే మనకు కనబడుతుంది ఒక డ్వెల్ పర్సనాలిటీ అన్నట్టు కనబడుతుంది. అంటే డ్యూయల్ పర్సనాలిటీ అంటే అర్థం చెప్పండి. రెండు వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. రెండు వ్యక్తిత్వాలు. ఆ రెండు వ్యక్తిత్వాల గురించి పౌలు గారు ఎంత విశదీకరించి మాట్లాడతాడంటే మీరు గమనించండి. ఏమంటాడంటే, ఆ రెండు వ్యక్తిత్వాలు అంటే ఏంటేంటో కాదు, మనం ఎప్పుడు కూడా మన నోటంట ఉచ్చరిస్తున్న మాటలే. ఏం ఉచ్చరిస్తుంటాం ఎక్కువగా? యేసు ప్రభువు, యేసుక్రీస్తు, ఇలాగేదో మాట్లాడుతూ ఉంటాం, అవునా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు రాజు అని, యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని, ఇలా చాలా సునాయాసంగా, సులభంగా మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ మనలాగా ఆలోచించేవాడు కాదండి పౌలు గారు. అది మనలాగా ఆలోచించేవారు కాదు అపోస్తలుడు. ఎందుకు అలా ఆలోచించాలంటే, అలా ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో అర్థమవుతుంది. తర్వాత మన బాధ్యత ఏంటో, లేకపోతే మన యొక్క భారం ఏంటో విషయం అర్థమవుతుంది. మనం ఇప్పుడు అలా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి దానిలో మూలోపదేశాలు కానీ, లోపల భావాలు కానీ మనకు అర్థం కావు. అందుకే మన యొక్క విశ్వాసం అలాగే ఉంటుంది. ఎన్నో సిలువ యాగాలు వస్తున్నాయి, అవి పోతనే తెప్పించుకొని మన బ్రతుకుల్లో మార్పు అనేది కనబడుతుంది. యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, యేసు వేరు, క్రీస్తు వేరు అని చెప్తున్నాడండి. అది భాష. మీకు అర్థమవుతుందా? మనం రెండు కలిపి చదివేస్తుంటాం. యేసు వేరట, క్రీస్తు వేరట. యేసు ఎవరయ్యా అంటే, ఇదిగో దావీదు సంతానము, అంటే దావీదు కుమారుడు అంటాడండి. ఏమంటున్నాడు? దేవుడు. చూడండి ఆ మాట, 4వ అధ్యాయం, 4వ వచనం, 5వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు అంట కాంబినేషన్, శరీరమును బట్టి విడదీస్తున్నాడు. శరీరమును బట్టి
దావీదు సంతానముగాను మృతుల్లోంచి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపించబడెను. ప్రభావముతో, ఇట్స్ ఎ ప్రూఫ్ అంటండి. ప్రూఫ్ నిరూపించబడింది. ఎక్కడో మూలన కాదు, ఎక్కడో చాటును కాదు, ఎక్కడో పరలోకంలో కాదు. ప్రూఫ్ అంటే ఏంటి? అందరి సమక్షంలో తేట తెల్లమడం అనేది అది ప్రూఫ్ అంటారు. అంతేనా? ఓపెన్ చేయబడింది ప్రూఫ్. ప్రభావంతో, చాలా శక్తివంతంతో నిరూపించబడింది అన్నాడండి. ఏంటి శక్తివంతం అంటే, యేసుక్రీస్తు వారు ఒక్కరు కాదయ్యా, ఇద్దరు. అలాగని డబల్ క్యారెక్టర్ అనుకోకండి. యేసుక్రీస్తు వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? యేసు క్రీస్తు. యేసు అనేవాడు మానవ రూపంలో ఉంటున్నటువంటి దావీదు సంతానం పుట్టినటువంటి యేసు. ఇక క్రీస్తు అంటే సజీవుడు, సశరీరుడు, మహిమా స్వరూపి కలిగిన వాడు క్రీస్తు. అర్థమవుతుందండి మీకు? కొత్త పదాలు కాదు, మనం ఎప్పుడు వింటున్నదే. కాస్త మనం ఆలోచన చేయగలిగితే అర్థమవుతుంది. అయితే ఈ యేసు ఏంటి, క్రీస్తు ఏంటి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఒకసారి యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నప్పుడు ఒక వర్తమానం వస్తుంది. ఎవరికి? మరియమ్మకును యేసబ్బు కూడా. ఏమని వస్తుందండి? క్రీస్తు అని పేరు పెట్టంటాడండి. ఏమంటాడు? నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, దేవుని సంకల్పాన్ని బట్టి అతనికి ఏ పేరు పెడతావు అన్నాడు? యేసు అని పేరు పెట్టాడు. క్రీస్తు అని పేరు పెట్టమన్నాడా? లేదు. జాగ్రత్త గమనించాలి. ఈ లాజిక్స్ మనం గమనించాలి. యేసు అని పేరు పెట్టమ్మా. పుట్టబోతున్న కుమారుడు తన ప్రజల పాపము నుంచి తను రక్షిస్తాడు కనుక అతనికి యేసు అని పేరు పెట్టు అనండి. ఇకపోతే యేసు అనే విషయాన్ని కూడా దావీదు సంతానం నుంచి పుట్టబోతాడని చెప్పి ఒక మానవ రూపాన్ని ధరించుకుని వస్తాడని చెప్పి ఆ మానవ రూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఎవరంటే యేసు. మత్తయి సువార్త 1వ అధ్యాయం కూడా మాట కనబడుతుంది. మనం ఒకసారి చూద్దాం. మొదటి మాట చూద్దాం. మొదటి మాట ఒకసారి చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే మనం టోటల్గా చదువుతున్నటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ వంశ గురించి చెప్తూ ఎవరి సంతానం చెప్తాడండి? అబ్రహాము దగ్గర నుంచి దావీదు కుమారుడు అనండి. దేవుని కుమారుడు అన్నాడు అక్కడ? లేదు. అంటే ఇక్కడ మనం రోమిన్ రాసిన పత్రిక పౌలు గారు ఏమంటే, శరీరాన్ని బట్టి, అంటే ఈ యొక్క దీని ఏమంటారు, దీన్ని శరీరం, బాడీ, హ్యూమన్ బాడీ అంటారు కదా. ఈ బాడీ అంటే శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు, యేసు ఎవరంట? దావీదు సంతానము అన్నాడండి. పరిశుద్ధమైన మృతుల్లోంచి లేపబడిన తర్వాత ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అన్నాడండి. దేవుని కుమారుడు. ఒక విధంగా గమనించగలిగితే ఈ రెండు వ్యత్యాసాల్లో చాలా విలువైన అర్థం ఉంది. సిలువలో చనిపోయింది యేసా క్రీస్తా? యేసు. సిలువలో రక్తం కార్చింది యేసా క్రీస్తు? అంటే యేసే అనాలి. మరి యేసు క్రీస్తు అండి అనకండి. నీకోసం నా కోసం ప్రాణం పెట్టింది యేసా క్రీస్తా? ఇది ఇలా ఎడదీస్తానని అనుకోకండి. అంటే మనం అవగాహన కొరకు నేను మాట్లాడుతున్నాను. యేసు క్రీస్తు మృతుల్లోంచి లేచాడు. ఒకరోజు సంఘ పెద్ద అయినటువంటి ఏంటి మొత్తం శిష్యులందరినీ కూర్చోబెట్టి అడుగుతున్నాడు, ఏవయ్యా శిష్యులారు వెళ్ళరండి, నా గురించి బయట ఏమనుకుంటున్నారు అని అడిగాడండి. ఏమనుకుంటున్నా? ఏం చెప్పారు? ఒకడంట ఏలియా అని, మరొకడు ఏలియా అని, తర్వాత ఇంకొకటి ఎవరు ఎలీషా అని, తర్వాత అంటే ప్రవక్తల్లో ఒకడని, బాప్తిజం ఇచ్చి యోహాను మరలా బ్రతికి వచ్చాడని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు అయ్యా అంటాడు. సరే, వాళ్ళందరూ కూడా సరిగ్గా నాతో తిరగలేదు, పరలోక రాజ్య మర్మాలు అయితే ఎరగలేదు కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు చూడండి, సంఘ పెద్దని పేతురు గారు చట్టుక్కుని ఒక మాట అంటున్నాడు. 16వ అధ్యాయం ఇంటమా 16వ అధ్యాయం మత్తయి సువార్త 15వ మాట చూడండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరిని చెప్పుకొనుచున్నారు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. బాబు యేసు అని అంటున్నాడు అక్కడ? లేదు. ఏమంటున్నాడు?
సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. క్రీస్తు అనగానే మనం సాధారణంగా కింద ఫుట్ నోట్లో చాలా చోట్ల కొత్త నిబంధనలో ఏమిస్తాడంటే అభిషిక్తుడు అని ఇస్తాడండి. అభిషేకించబడినవాడు అనగా అర్థంగా దేవుని యొద్ద నుంచి పంపబడినవాడు, దేవుడు ఎన్నిక చేయబడినవాడు. ఏమండి, ఇలా అనాయింట్మెంట్ చేయబడినటువంటి వ్యక్తిని అభిషిక్తుడని క్రీస్తు అని అంటారు. కాబట్టి ఇదంతా గమనించినటువంటి పేతురు గారు ఏమన్నాడంటే, నీవు సజీవునకు దేవుని కుమారుడైన క్రీస్తువి అంటే రెండో రూపాన్ని గమనిస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. అనగానే యేసుక్రీస్తు కూడా సంతోషపడిపోలేదు. అక్కడ ఏమంటాడంటే, శబాష్ సిమోను బర్యోనా, ఇది నీకు నా పరలోకపు తండ్రి కళ్ళు తెరిస్తేనే కానీ నువ్వు నీ సొంతంగా అయితే చెప్పలేదంటాడండి. అంటే ఆత్మ ప్రభావంతో ఆత్మప్రేమతో చెప్పేవి తప్పించి కానీ నీ సొంత ఆలోచనతో అయితే నువ్వు కూడా ఏలియావో ప్రవక్తవో ఇర్మియావో అంటావు అంతే. కానీ ఆత్మ సహాయంతో చెప్పగలిగేవు అన్న విషయాన్ని అక్కడ చెప్తూ చూడండి. అందుకు సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులెవరు కూడా నీకు బయలుపరచలేరయ్యా. యు ఆర్ రైట్ అన్నాడండి. యు ఆర్ రైట్, కరెక్ట్ చెప్పు అన్నాడండి. క్రీస్తు అంటే సౌండ్ వేరండి, ఆ వైబ్రేషన్ వేరు. మానవాలతో కలిసి ఉండాలనేటువంటి మహాస్వరూపం అది క్రీస్తు అంటేనే. మామూలు శరీరం కాదు అది. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో కూడా ఒకే ఒక్కడు పరలోకానికి ఆరోహణమైన వాడు క్రీస్తు, మహిమా స్వరూపుడు క్రీస్తు అంటే. ఈ సాక్ష్యాన్ని పెందుకొస్తు దినాన నువ్వు ఈ సంఘాన్ని అంటే అక్కడ చూడండి, బండ మీద నా సంఘాన్ని కడుతూ అంటే చూడండి, అక్కడ ఈ బండ మీద. మరియు పేతురు, నువ్వు ఈ బండ మీద నా సంఘమును కట్టువదు, పాతాళ లోక ద్వారములు దాని వెంట నిలవలేరవని నీతో చెప్పుచున్నాను. ఇచ్చిన సాక్ష్యానికి తగ్గట్టుగా ఆ సంఘాన్ని కట్టడానికి బయలుదేరండి పెందుకొస్తు దిన అన్నాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. ఆయన సంఘాన్ని కడుతున్నప్పుడు యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తాడంటే మీరు గమనించండి. ఆయన తెలుసుకున్నటువంటి ఆ వృత్తాంతం, ఆయన్ని గ్రహించినటువంటి క్రీస్తు ఉన్నటువంటి ఆ డ్యూయల్ పర్సనాలిటీని ఎలాగైతే గమనించాడో, ఎలా అయితే గ్రహించాడో, ఆ గ్రహించిన దానికి ఇస్తున్న సాక్ష్యం చూడండి ఏమంటున్నాడో. 2వ అధ్యాయము దావీదు ఇచ్చిన ప్రవచనం గురించి మాట్లాడుతూ ఆ పవనొక్కరితో ఈయన కూడా లేచి గట్టిగా సాక్ష్యం ఇస్తున్నాడు పెందుకొస్తు దినాన. సాక్ష్యం ఇస్తున్న సమయంలో అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నో లేఖలను చెప్పుకుంటూ వచ్చాడు. ఒక లేఖల దగ్గరికి వచ్చి ఆగాడండి. ఇదిగో 29వ వచనం చూద్దాం. 29వ వచనం, సహోదరులారా, మూలపురుషుడైన దావీదుని గురించి నేను మీతోనే ధారాళముగా మాట్లాడగలవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి మన మధ్యన ఉంది, నేటి వరకు మన మధ్యన ఉందంట. ఎవరిది నేటి మధ్య మన మధ్యన ఉందన్నమాట? దావీదుది. అయితే దావీదు ఒక మాట మాట్లాడుతున్న చూడండి అక్కడ అంటాడు, మనని అతడు ప్రవక్త అయి ఉండెను, అతని గర్భంలో నుంచి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చొని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చాను అన్నాడండి. అంటే యేసు అనేవాడు దావీదు గర్భాన దాటుకుని అలా మరియ గర్భం నుంచి ఈ భూమి మీద యేసుగా పేరు పెట్టుకుని పుడతాడన్న సంగతి తెలిసినా సరే కానీ ఆ యేసులా ఉండడు, ఒకరోజు మళ్ళా క్రీస్తులా మారబోతాడన్న విషయాన్ని ముందరగానే ప్రవచించినటువంటి దావీదు భక్తుడు ఆ ప్రవచనం మనందరికీ తెలుసు కదయ్యా నా ఇజ్రాయేల్ సహోదరులారా. యేసుగా ఉండిపోలేదు, క్రీస్తులా పునరుద్ధానుడయ్యాడు. అందుకు మేమే సాక్షులను చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. ఇదే పౌలు గారు కూడా మాట్లాడుతూ ప్రభావముతో నిరూపించబడిన మనుషుల సమక్షంలో ఈ సమస్త మానవాళికి నిరూపించబడినటువంటి అదే మాటను ఏమండి యోహాను భక్తుడు కూడా మాట్లాడుతాడండి. ఈ అపోస్తులందరూ అదే, యేసును క్రీస్తు అని ఎవడు ఒప్పుకొనడో వాడు అబద్ధికుడు, వాడే క్రీస్తు విరోధి అంటాడండి. ఈరోజు అది తెలియకే, దాని దగ్గర ఒక రాలేక, క్రీస్తులో ఉన్నటువంటి ఆ డ్వెల్ పర్సనాలిటీని గ్రహించలేక ఈరోజు ఆయన మీద ఇంకా ఎన్నో అభినందనలు లేదంటే ఆయన మీద బురద జల్లడాలు జరుగుతున్నాయి ఈరోజు సమాజంలో.
ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఉన్న దైవవచనం కానీ సరిగ్గా గుర్తెరగకే, అది ప్రకటించేవారు కూడా సరిగ్గా ప్రకటించడానికి, దాన్ని గ్రహించకే ఈరోజు వాళ్ళ ముందు మనం ఫెయిల్ అయిపోతున్నాం. దేవుని పిల్లరా, మరలా అంటున్నాడు చూడండి 36వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? మీరు సిలువ వేయబడిన ఈ యేసు ప్రభువుని అంటున్నా ఏమండి, మీరు సిలువ వేయబడిన ఈ యేసు క్రీస్తుని అంటున్నాడా? యేసునే, సింగిల్ వర్డ్ ఉపయోగిస్తుంది చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇజ్రాయేలు వంశమంతయు చాలా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయము అంటున్నటువంటి. ఇజ్రాయేల్ మాత్రమేనా? మనకొద్దా అండి? మనకొద్దా? మనకు కూడా కావాలి. ఆ రోజు ఇజ్రాయేల్ జనాంగాన్ని క్రీస్తుని ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి. ఈరోజు మనలో కూడా చాలా మంది క్రీస్తుని ఒప్పుకుంటున్నారా? క్రీస్తు బాధల చెంతకు వస్తున్నారా? వచ్చిన వాళ్ళు ఏమైనా క్రీస్తుని క్రీస్తుగా వాళ్ళ జీవితంలో చూపిస్తున్నారా? చూపించలేనప్పుడు మీరు కూడా రూఢిగా తెలుసుకోవాల్సిన విషయమేనా కాదది? అవునా చెప్పండి. లేదండి నేను క్రీస్తులాగే బతుకుతున్నానంటే శబాష్, పర్లేదు. ఉన్నారు అలాగా? లేకపోతే మీకు కూడా ఇది యేసుని క్రీస్తుగా లేపడన్నది మీరు రూఢిగా తెలుసుకోవాలి. ఈ యేసునే దేవుడంట క్రీస్తుగాను ప్రభువుగాను లేపుడంట. చూడు ఎలా విడదీస్తున్నాడో. యేసు క్రీస్తుని అంటలేదు, యేసు ప్రభుని అంటలేదు, యేసునే. ఎందుకు ఇలా అంటున్నాడో మీకు అర్థం కావాలి. ఆయన ఒకరోజు ఎలా సమాధి చేయబడ్డాడో, ఆయన ఒకరోజు ఎలాగైతే మరణించాడో, ఆయన ఒకరోజు మరలా ఎలాగైతే లేపబడ్డాడో, ఈరోజు నువ్వు కూడా ఒకరోజు మరణిస్తావు, ఒకరోజు సమాధి చేయబడతావు, మరలా నువ్వు ఆయనకిలాగే లేపబడతావు. నీలో కూడా డ్యూయల్ పర్సనాలిటీ ఉంది. అలాగే జరుగుతుంది కదా, అలాగే లేపబడతాం కదా. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చివరి మాటలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సమస్తమును తన లోపరచుకోవాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. మనము కూడా ఒకరోజు చనిపోయిన తర్వాత మహిమ శరీరంతో, అంటే మీలో ఉన్నటువంటి మీరే ఈ మానవ శరీరాన్ని విడిచిపెట్టి ఈ మహిమ శరీరానికి మళ్ళా మారుతాం. మనలో కూడా డ్యూయల్ పర్సనాలిటీ వస్తుంది ఒకరోజు. అయితే మీరు గమనించండి, ఓరకనే ఆయనకి రాలేదు ఆ శరీరం. అవునా కదా? ఎలా వచ్చేసి ఎలా తిరిగేసి యెరూషలేము సుయోదయ సమరయ ప్రాంతంలో అలా శిఖర్లు కొట్టేసి ఒకరోజు త్వరగానే యవన ప్రాయంలో తన ప్రాణాన్ని పోగొట్టుకొని సమాధి చేయబడి అలా సింపుల్గా పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తిత్వం అయితే కాదైంది. అలా యేసుగా పుట్టిన ఆయన యేసుగా మరణించి యేసుగా పాతి పెట్టబడి అలా సింపుల్గా క్రీస్తుగా లేచిపోలేదు. ఏం జరిగింది? శరీరధారి ఉన్న దినాలలో మహారోధన, ఇంకా కన్నీళ్ళు, శ్రమలు, ఇబ్బందులు, ప్రార్థనలు, యాచనలు చేయడంతోనంట ఆయన అంగీకరించబడిన మాట ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. ఆ ఇబ్బందుల వల్ల, కన్నీరు వల్ల ఆయన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి అంగీకరించబడ్డాడు క్రీస్తుగా. ఇది ఇజ్రాయేల్ సమాజం అంతా రూఢిగా తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ సమాజం మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచమంతా తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. యేసుని క్రీస్తుగా లేపబడ్డాడు, అప్పుడు యేసు క్రీస్తు అయ్యాడు. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు మనకు చిక్కు ఏంటంటే, ఈరోజు సిలువ వేయబడింది యేసా క్రీస్తు అని అడిగితే యేసే అని ఖచ్చితంగా చెప్తున్నారు. అవునా కదా? ఆ వాక్యం కూడా అలాగే ఉంది. ఈ యేసునే మీరు సిలువ వేశారు అని ఉంది. అయితే సిలువ వేయబడిన యేసు ఎవరో, లేపబడిన క్రీస్తు ఎవరో? సిలువ వేయబడిన యేసు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఒకసారి ఆలోచించగలిగితే, యేసు మామూలు మానవ దేహం ధరించుకుని వచ్చినంత మాత్రాన ఆయన ఎవరు? దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు.
దైవం దగ్గర నుంచి భూమి మీదకు వచ్చినవాడు, అవునే కదా. ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి స్వారూప్యాన్ని విడిచిపెట్టక ఏం చేశాడండి, ఉంచుకొనక ఆ తర్వాత మనుషుడిగాను రిక్తునిగాను చేసుకుని తనకు తానే అప్పగించుకుని సిలువ మరణానికి అప్పగించుకున్నాడంటే అండి. మనిషి పుళ్ళక పుట్టి అంటే ఆయన స్థానం, ఆయన మహోన్నత్యం చాలా గొప్పది, చాలా గొప్పది. ఆ గొప్పదైనటువంటి ఆ స్వభావాన్ని, ఆహార్యాన్ని విడిచిపెట్టి భూమి మీద యేసుగా, మానవుడిగా, మనిషిగా భూమి మీద పుట్టాడు. మనిషిగా ఆయన అనుభవించాల్సిన ప్రతి బాధని అనుభవించాడు. శరీరధారి ఉన్న దానిలో ఎన్నో బాధలు, వేదనలున్నాయండి. గమనించండి, ఈ సిలువ యాగనలో ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఉంటుంది. రాబోతున్న ఆదివారం, ఈవేళగాక 2 రోజుల్లో ఏంటది, పామ్ సండే అంటారు, మట్టల ఆదివారం వస్తుందా. ఆ రోజు చిట్ట చివరిగా యెరూషలేం ప్రయాణం చేస్తున్నాడు, ప్రవేశించాడు ఆయన. అప్పటికే 2 వారాలు వచ్చారని బైబిల్ గ్రంథాల లేఖనాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఇది ఆఖరిసారి ఇక మరలా ఆయన కనబడ్డ భూమి మీద, ఈ దేహంతో భూమి మీద కనబడ్డు, ఈ మట్టి దేహంతో అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అలా ప్రవేశించేటప్పుడు ఒక సంకేతాన్ని, ఒక సూచనని మనకి ఇస్తున్నాడు. ఏంటంటే అది, ఆయన భూమి మీదకి ఆ యెరూషలేం ప్రయాణానికి వచ్చేటప్పుడు దేని మీద వస్తున్నాడు, ఆయన గాడి మీద వస్తున్నాడు, గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక ప్రశ్న, యేసు వేరు క్రీస్తు వేరు అన్నాను కదా. ఇప్పుడు రాజు యేసు రాజా లేకపోతే క్రీస్తు రాజా? యేసు రాజేనా? క్రీస్తు రాజు కదా. ఎవరు ఎలాగమ్మా? రాజులకే రాజు, కరెక్ట్. ప్రభువులకే ప్రభు ఎవరు? క్రీస్తు. యేసు అయితే రాజా అంటూనే మళ్ళీ రాజా అని డౌట్ కూడా రావాలి. ఎందుకంటే రాజు కాదండి ఆయన. అంటే ఒక రకంగా చూస్తే రాజులా బ్రతికాడు ఆయన. రాజులా సింహాసనాన్ని అధిరోహించాడా? రాజులా గుర్రాలు రథాలు స్వారీ చేశాడా? రాజులకు యుద్ధాలు జరిగించాడా? రాజులకు రక్తపాతాన్ని సృష్టించాడా? లేదు కదా. మరి యేసు రాజుని ఎలాగంటున్నారు? నేనండం కాదు, మీరండం కూడా కాదు. పిలాతే ఆశ్చర్యపోయాడు, నువ్వు రాజువా అంటున్నాడు. అన్నాడా? నువ్వు రాజువా అని అడిగాడు. నీ ఒడ్డు మీద కనీసం నీ దిశములను కప్పుకోవడానికి కూడా గుడ్డ వస్త్రమే లేదే. నువ్వు రాజు ఏంటయ్యా? నువ్వు రాజువేనా నిజంగాను అంటే నీ అంతటి నువ్వే అంటున్నావా లేకపోతే నీకు ఎవరైనా అడగమని చెప్పారా అని అడుగుతున్నాడు. నాకు చెప్పడం ఏంటి, మీ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, అది నేను విన్నాను, నువ్వు రాజు అని చెప్పుకున్నావంట కదా అన్నాడు. అప్పుడు నేను రాజునేటి కానీ కళ్ళైనా పోయ్యా కనబడతలేదే నేను రాజునేటి అని అన్నాడండి. ఏమన్నాడు? నువ్వన్నట్టు నేను రాజునే, రాజునే, నువ్వన్నట్టు నేను రాజునే. కానీ ఏ రాజు గురించి మాట్లాడుతున్నాడు? మీ భావన అర్థమైందా మాటలు? తాను తర్వాత లేవబోయేటువంటి క్రీస్తుగా, ప్రభువుగా ఎలాగైతే లేపబడుతున్నాడో ఆ క్షణం గురించి మాట్లాడితే తెప్పించుకొని అప్పుడున్నటువంటి యేసుగా నేను రాజుని అనట్లేదండి అక్కడ. మీకు అర్థమవుతున్న పాయింట్? నా రాజ్యము లేకపోతే నా రాజ్య అధికారము ఈ లోక సంబంధమైనది కాదు. చదవండి అన్నమాట, ఎంత బాగుంటుందో. 18వ అధ్యాయం యోహాను సువార్త. అందుకు పిలాతు నువ్వు రాజువా అడిగినప్పుడు ఆయన అడుగగా యేసు నువ్వన్నట్లునే రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నేను పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చి తిని. ఎన్నో వచ్చిన 36 చదవండి. యేసు నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కదా. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. అంటే ఆయన తర్వాత లేపబడేటువంటి, అంటే తర్వాత ధరించుకుపోయేటువంటి క్రీస్తు మహిమ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన రాజ్యాధికారము, రాజుగా ఉండేది ఎప్పుడంటే నెక్స్ట్ టైం. ఎప్పుడు? క్రీస్తుగా వచ్చింది. అసలు ఆ పేరుకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని అర్థం క్రీస్తు అనగా. అందుకే ఈ క్రీస్తు ప్రభువుగా మీకు నియమించిన దేవుడు. ఆయన మృతుల్లో పాతాళంలో ఆయన పాతాళ సంఖ్యలు ఆయన బంధించలేకపోయాయి. ఆయన లేపబడ్డాడు. ఇందుకు మేము సాక్షులం. ఇది ఇజ్రాయేల్ అందరూ కూడా రూఢిగా తెలుసుకోవాల్సిన సత్యం.
అని చెప్పాడండి. అయితే యేసుగా ఉన్నప్పుడు ఆయన రాజు కాకపోయినా తన తర్వాత జరగబోయే వృత్తాంతానికి ముందుగానే సాక్ష్యం ఇస్తూ నే రాజునే నువ్వన్నట్టు అన్నాడండి. నువ్వన్నట్టు నే రాజునయ్యా. అయితే ఆ రాజులాగా అంటే ఈ రాజుల్లాగా నాకు ఏంటంటే రథాలు ఉండవు, ఏమండి గుర్రాలు ఉండవు, కత్తులు ఉండవు, ఖడ్గాలు ఉండవు, మంది మనుగము కూడా మా దగ్గర ఉండదు. అందుకే నేను నీ మధ్యన ఎలా నిరుత్తరుడిగా నిలబడ్డాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగని యేసుని పుట్టినప్పటి నుంచి కూడా ఆయన రాజుగా మనం ఒప్పుకోలేమా అంటే రాజే భవిష్యత్తులో ఎలాగా రాజు కాబట్టి ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా రాజుగానే సంబోధించారు. ఏమన్నారు వాళ్ళని? జ్ఞానులు వచ్చి ఏమన్నారండి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎందుకంటే కారణం ప్రవచనాన్ని చూస్తారు తప్పించి కానీ ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడుతుందో అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించట్లేదు. ఎందుకంటే ఆ ప్రవచన నెరవేర్పు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత రారాజుగా మారబోతున్నాడు. కానీ ఈ భూమి మీద ఇప్పుడు మానవ దేహంతో ఉన్నప్పుడు రాజుగా చలామణి చేయడానికైనా పుట్టలేదండి. కానీ అంత డెప్త్ వాళ్ళకి అప్పటికే ఆ సత్యం బయలుపరచబడక జ్ఞానులు కూడా ఏమనుకోవాలంటే ఆ రాజు ఎలా ఉంటాడో చూడడానికి వచ్చారు తప్పించి కానీ ఏమండి నిజంగా చెప్పాలంటే ఆ రాజరిక పరిపాలన రాజుగా ఆయన పరిపాలించలేదు. అయితే ఆ రాజ్యం ఎలా ఉండబోతుందనే ఒక సూచన ప్రాయంగా ఒక మాట అదే ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఆయన మట్ల ద్వారా యెరూషలేము ప్రవేశం చేసినప్పుడు. అంటే రాజు అంటే ఎలా రావాలి? రథాల మీద రావాలి, గుర్రాల మీద రావాలి, లేదంటే పల్లకీల మీద రావాలి, అంతేనా? కానీ ఈయన ఎలాగ వస్తున్నాడంటే గాడిద పిల్లెక్కి వస్తున్నాడు. గాడిద పిల్లెక్కి వస్తున్నాడంటే కారణం చెప్పండి. గాడిదకి ఏంటి చిహ్నం ఏంటి చెప్పండి? బరువులు మోస్తుంది. తర్వాత ఇంకా ఎన్నిక లేనిది. తర్వాత తన నీచంగా చూస్తారు దాన్ని, గాడిదని. అవునా కదా? మాటకి ఏమంటారంటే అడ్డగాడిద, ఏమండి విలువ లేని దానిగా చూస్తూ ఉంటారు. మాటకి ఏంటంటే గాడిదలే పెరిగావు కానీ అంటారు, తెలివి లేదు అన్నట్టుగా. అంటే ఎంత నీచమైన స్థాయిలో, ఇక దరిద్రమైన స్థాయిలో ఏంటి మనమందరం కూడా మన ఇష్టానుసారంగా వెట్టి చాకిరి పనులన్నీ చేసుకోవడానికి దాని భుజం మీద దాని నడుము మీద వేసేస్తూ ఉంటారు. ఏంటవి బరువులన్నీ. పాపం అది మాట్లాడదండి, దాన్ని కొడతారు కూడా, కదలపోతే ఒకసారి కొడేస్తుంటారు దాన్ని. ఏమనదు, మౌనంగా అలా ఈడ్చుకుంటా. నాకు బరువు ఎక్కువైపోయిందని మాట కూడా అన్నట్టండి గాడిద. తెలుసండి మీకు? ఇంత బరువు మోసే నా మీద వేసేస్తానని చెప్పేసి అడగదట, ఎంత వేసినా అలా ఈడ్చుకుని వెళ్ళిపోతుంటుందట. తెలుసా? అవసరమైతే అలా కుంగిపోయి అలా కుదేలైపోద్దబ్బా తెప్పించి కానీ నాకు వద్దని గింజుకోదంటది. అలాంటి స్వభావం గాడిదకి, దీన మనస్సు. అంటే యేసుగా మానవుడిగా దావీదు సంతానంగా ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తు స్వభావం ఎలా ఉంటుందో ముందరగానే సూచనప్రాయంగా ఒక గాడిదని చూపిస్తున్నాడు. చూడండి, బరువులు మోసేదిగా. ఏం బరువులు మోసాడైనా? ఏంటమ్మది? పాపభారము. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ బరువుని మీ కాడిని ఎవరి మీద వేయండి? నా మీద వేయండి, మీకు విశ్రాంతి తీసుకోండి. టేక్ రెస్ట్, కీప్ ఇట్ మై బ్యాక్ అన్నాడు. అంటే నా మీద వేసేయండి. అంటే మనందరి బరువు అంటే ఈ మోయలేని భారం అంటే ఈ పాపము. ఎందుకంటే ఎవరు కూడా తన పాపాన్ని ఎవరు కూడా తనకు తానే పరిష్కరించుకునేటువంటి ఒక దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి మనుషులు మనందరం కూడా. మన పాపాన్ని మనం పరిష్కరించుకోలేము, మన పాపాన్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేము, మన పాపాన్ని అస్సలు దాని నుంచి దూరంగా వెళ్ళలేము. అలాంటి మోయలని భారాన్ని మోసుకుంటూ మన గతి లేకపోతే మన గమ్యం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నాం. తీరా వెళ్ళేది ఎక్కడికంటే అగ్నికి ఆహుతైపోయేలా ఉన్నాం. మనల్ని ప్రేమించి మనల్ని కరుణించి ఆయన ఏం చేయాలంటే మన పాప భారాన్ని అంతా తన మీద వేసుకుని తను మోసుకుని ఎక్కడికి సిలువ మీద మన పాతి పెట్టేసేటండి, చనిపోయాడు. దాన్ని అది సూచనప్రాయంగా గాడిని చూపిస్తుంది. అక్కడ బరువులు మోసేటువంటి దయనీయమైన స్థితిలో, దరిద్రంగా దీనమైన స్థితిలో ఉన్నటువంటి గాడిని చూపించి తను కూడా అదే స్థితిలో మారిపోయి మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడండి. క్రీస్తు వేసుకోలేదు, గమనించండి. ఎవరు వేసుకున్నారండి? యేసు వేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? యేసు
ఈ యేసునే మీరు సిలువ వేశారని చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, అక్కడ పిన్ పాయింట్ చేస్తున్నాడు. ఈ యేసునే సిలువ వేశారు. చూడండి అన్నమాట, పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏ పేతురు గారు అయితే సాక్ష్యం ఇచ్చాడో అదే పేతురు గారు మాట్లాడుతూ, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి 24 తమ్ముడు నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములన్నింటినీ కూడా మ్రాను మీద మోసుకుని పోయెను. మ్రాను మీద మోసుకుంటే సిలువ మీద మోసుకెళ్ళిపోయాడంట. అంటే సిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించింది ఎవరంటే యేసు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన శ్రమ చేత, మరణము చేత, రక్తము కాచిన రక్తము చేత మనం ఏమిటంటే స్వస్థ పొందామంటే, అంటే విడుదల పొందుకున్నాము. చూడండి ఏమంటాడు అక్కడ, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అంటే మనకు విశ్రాంతి, మన విశ్రాంతి పొందుకున్నాం. ఎవరు మన కోసం ప్రాణం పెట్టారు, ఎవరు మన కోసం తన రక్తాన్ని కాచారంటే యేసు. అర్థమవుతుందండి? యేసు. యేసు రాజుగా వచ్చాడంటే రాదు, గాడిద మీద వచ్చాడు. గాడిద మీద వచ్చే రాజు, గాడిద మీద ప్రవేశించిన రాజు, గాడి మీద ఊరేగించబడినటువంటి రాజు. ఇక అక్కడితో ఆగలేదు ఆయన, ఇంకా పైకి వెళ్తే 21వ వచనం చూడండి ఏముంటుందో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే శ్రమపడి, సిలువకు అప్పగించుకుని తన ప్రాణాలనే పెట్టి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయనకిలా మనం కూడా జీవించాలి. ఇంకా జీవించినప్పుడు ఒక మాటతో పోదు, ఆయనకిలాగా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయనకిలాగా బ్రతకాలి. ఆయన ఏం చేసాడో కూడా మనం కూడా చేయాలి. అంటే ఆయన ఏంటి? సిలువ ఎక్కాడు. మీరు సిలువ ఎక్కుతారా? ఎక్కరా? సిలువ ఎక్కరైతేనే. అయితే ఆయన అన్న మాట ఏంటి మరి? నన్ను వెంబడించకోరువాడు రావాలా? ప్రతిరోజు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ ఎక్కమంటాడు, వద్దన్నాడా? ఏ సిలువ అది? తన సిలువ అన్నాడండి. తన సిలువ అంటే మనకి సిలువ ఉందా లేదా చెప్పండి? మనకి భారం ఉందా? మనకి పాప భారం ఉందా? పట్టుకుని ప్రతిరోజు మనం వెంబడించాలన్నాడండి. సిలువనెత్తుకుని మన భారాన్ని మనం మోసుకుంటూ ఆయన మీద వేస్తూ ఏమండి ఆయనకు అప్పగించుకుంటూ ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలంటే ఆయన వెంబడించాలి, యేసుని వెంబడించాలి. అది తన అడుగుజాడలో నడుచుకోవడం అంటున్నాడు. తన అడుగుజాడలో నేను ఎలాగైతే ప్రాణం పెట్టానో మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ఉందా మాట? మొదటి యోహాను పత్రికలో మాట ఉంటుంది 3:16లో, నేను సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాను. అలాగే అందువల్ల ప్రేమ ఏంటిది అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఆ ప్రేమను కలిగిన వారుగా మీ సహోదరుల నిమిత్తం కూడా మీరు కూడా ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. అవసరమైతే సిలువన్నా ఎక్కాలి, అవసరమైతే నీ ప్రాణమన్నా ఇవ్వాలి, అవసరమైతే రక్తమైనా కార్చాలి. ఎందుకంటే యేసు అలా బ్రతికాడు, యేసు అలా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. అలా బ్రతకడం వల్ల, అలా విధేయత చూపించడం వల్ల, అలా ఆయన నడుచుకోవడం వల్ల తను అంగీకరించబడ్డాడు, విధేయత కనబరిచాడు. అందుకే ఆయన క్రీస్తుగా దేవుడు ఆయన్ని లేపాడు అంటాడండి. లేపాడట. ఆయన అడుగుజాడలో నడుచుకోవడంటే ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే యేసులా బ్రతకాలి. యేసులా, క్రీస్తు లాంటి స్వభావం కలిగిన వారుగా మనం ఉండొచ్చేమో తప్పించి, కానీ మన బ్రతుకుతుంటే మానవ దేహాన్ని కలిగి ఉన్నంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? యేసులా ఉండాలి. చాలామంది ఈరోజు అంటే పైపైన అర్థాలు తెలుసుకుంటూ ఇంత లోతైన భావాన్ని గ్రహించక కింగ్ జాన్సన్ అని ఏంటండి కింగ్ చివర పేరు అవతల కూడా కింగ్. ఏ దేశానికి కింగ్? ఇవి కువైట్ దేశంలో అక్కడికి వెళ్ళాడు షేక్ దగ్గరికి వెళ్ళి నేను కింగ్నే అని. ఏ కింగ్ నువ్వు?
ఆయన కింగ్ అన్నది దేని గురించి చెప్పాడు? ఆయన నువ్వన్నట్టు నేను రాజు అనడానికి దేనికి చెప్పాడు? ఆయన ఆత్మీయంగా ఒకరోజు క్రీస్తుగా లేకపోతే మృతుల్లోంచి పునరుద్ధరణ అప్పుడు ఆయన కింగు. అందుకంటే ప్రకటన గ్రంథం కూడా ఆయన వస్తాడంటే తెల్లటి గుర్రం ఎక్కువ వస్తాడంటే అప్పుడు వచ్చినప్పుడు ఆయన పేరు ఏంటంట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభుడును సత్యవంతుడు నమ్మకమైన వాడు పేరు కలిగిన వాడే ఆయన ఖడ్గం పట్టుకుని వస్తున్నాడు అన్నాడండి. రెండోసారి వచ్చినప్పుడు. అవునా? మొదటిసారి వచ్చినప్పుడు అలా వచ్చాడా కింగ్లా? గాడిద పిల్ల ఎక్కి దీనుడిగా దరిద్రుడిగా ఎన్నిక లేనివాడిగా ఏమండి తనకు తన రిక్తునిగా చేసుకుని మన పాప భారానంతా మోసిన వాడిగా వచ్చాడు. చూడండి ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ఇది ఒక తెల్లటి గుర్రం కూడా కనబడింది అన్న మాట ఉంటే చూడండి అక్కడ 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండి చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లటి గుర్రం ఒకటి కనబడింది. ఇప్పుడు గాడి లేదండి, చూడండి తెల్లటి గుర్రం వస్తున్నాడు ఇక వేయడానికి. తెల్లటి గుర్రం ఒకటి కనబడి దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అనేటువంటి నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధములు జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నవి, రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు అని చెబుతూ రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయనకు ధరించుకుని ఉన్నాడు, మరియు దేవుని వాక్యమని నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. ధరించుకుని ఉండ్రి వెంబడించుండే. వాళ్ళు ఏమంటారంటే అక్కడ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటారంటే చూడండి ఎక్కడ 16వ వచనం. వాళ్ళందరూ ఏమంటున్నారంట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉందనేసి కాకలు వేస్తున్నారంటే అండి. గమనించండి దేవుని పిల్లరా, ఈసారి గుర్రం మీద వస్తున్నాడు. అప్పుడు రాజు నిజంగా ఈ లోకంలో రాజులకే రాజు. ఈ లోకంలో ఎవరు గొప్ప రాజు అనుకో ఆ రాజు కన్నా గొప్ప రాజు. ఈ లోకంలో ఎవరు గొప్ప చక్రవర్తి ఆ చక్రవర్తి కన్నా గొప్ప చక్రవర్తి. అందుకే రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈసారి గుర్రం మీద వస్తున్నాడు. గమనించండి. ఇప్పుడు ఆయన అడుగుజారులో నడవాలని మనకంట ఆయన అలా మాదిరి ఉంచిపోయాడట. నేనే మార్గాన్ని అన్నాడు కదా. ఇప్పుడు మనం రాజుగారిలా ఉందామా యేసులా ఉందామా? చెప్పండి. రాజుగారిలో అందరా? అయితే అసిస్టెంట్ పెట్టుకోండి ప్రతి పనికి. రాజుగారిలో ఉందరంటే గమనించండి. మనం ఇంకా చనిపోలేదు, మన శరీరం ఇంకా కుళ్ళిపోలేదు, మన శరీరం ఇంకా మట్టిలో పాతి పెట్టబడలేదు. మన్నినది వెనుకటి వలె మంటికి చేరిపోతుంది. ఆత్మ తన దేవుని యొద్దకు చేరాలి. ఇంకా శరీరంతో ఉన్నాం అంటే ఇంకా యేసు స్వభావాన్ని కలిగి ఉన్నాం. యేసు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు యేసులా తన వ్యక్తిత్వాన్ని ఎలా కనబరుచుకున్నాడో, తన వ్యక్తిత్వాన్ని కనబరుచుకున్నప్పుడు కానీ యేసులా మానవత్వ లక్షణం కలిగి ఉన్నా సరే కానీ ఆయన క్రీస్తు లాంటి స్వభావాన్ని ముందరగానే కనబరిచాడు. అవునా కదా? మానవుడిగా ఉన్నా సరే కానీ ఏమండి యేసు అనే మానవుడుగా ఉంటూ క్రీస్తు లాంటి స్వభావాన్ని ముందరగానే కలిగి ఉంటూ పాపానికి దూరంగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు, నోటి మాట ద్వారా కూడా ఆయన పాపమే చేయలేదన్న మాట అదే పేతురు అక్కడ మాట్లాడతాడు 21:22లో. అంటే ఆయన పాపము చేయకుండా క్రీస్తులా రారాజులుగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నాడు. కానీ భూమి మీద మానవుడిగా మనకున్నటువంటి లక్షణాలలో అన్ని విషయాల్లో కూడా ఏం చేసినట్టయినా చాలా తగ్గించుకుని ఉన్నాడండి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడే నిజంగా మనం క్రీస్తు ఎలాగైతే అంటే యేసు ఎలాగైతే క్రీస్తులో లేపబడ్డాడో అలాగే నువ్వు కూడా ఒకరోజు ఎవరు ఇంకా మన సహోదరి కుమారుని అనుకోండి మహిమ కుమారిగా లేపబడుతుంది. ఒకరోజు కుమారి ఈ మట్టి కుమారితో కలిసిపోతుంది, కానీ మరొక రోజు మహిమ కుమారిగా లేపబడుతుంది. ఒకటే కానీ మార్పు చెందుతుంది. ఎప్పుడయ్యా అంటే ఇప్పుడు మనం యేసుని పోలి నడుచుకోవాలి భూమి మీద. ఎందుకంటే ఇంకా మానవ దేహాన్ని ధరించుకుని ఉన్నాం, ఇంకా మన మహిమ దేహాలు రాలేదు, ఇంకా వచ్చాయా? రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా దీనుడిగా ఎలాగైతే ఆయన రిక్తుడిగా చేసుకుని తనకు తాను అలా తగ్గించుకుని భూమి మీద తన ప్రాణం పెట్టాడో మీరు కూడా తన అడుగుజాడలో నడవండి అనండి. అడుగుజాడలో నడవండి. ఈ మాటని గ్రహించినటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో
యేసుక్రీస్తు వలన ఒక పదం, రెండు డ్యువల్ పర్సనాలిటీ. యేసు అంటే ఆయన దావీదు సంతానాన్ని బట్టి, శరీర స్వభావాన్ని బట్టి దావీదు సంతానముగాను, దావీదు కుమారుడుగాను, మృతుల్లోంచి తిరిగి లేపబడిన దాన్ని బట్టి దేవుడు కుమారుడు అంటే క్రీస్తుగాను ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడు అన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఈ భూమి మీద ఎవరో ఒక తండ్రికి, అనగా నీ తాతకి నీ ముత్తాతకి ఎవరికో పుట్టినటువంటి వారి సంతానంగా ఇంకా శరీరం ధరించుకున్నావు కాబట్టి ఏమండి, ఈ శరీరాన్ని నువ్వు ఇంకా దాన్ని దేవుళ్ళలోకి మార్చి, అనగా మళ్ళీ తిరిగి జన్మించి ఏమంటే డ్యువల్ పర్సనాలిటీగా, అంటే క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా, క్రీస్తు స్వభావం కలిగిన వాడుగా, యేసు స్వభావం కలిగిన వాడుగా ఈరోజు మనం రక్షించబడిన వారుగా ఉంటూ ఇంకా మానవ దేహాన్ని కొద్ది కాలం పాటు, అంటే శాశ్వతకాల జీవితం, అంటే మనం రక్షించబడిన తర్వాత ఇంకా కొంతకాలం శాశ్వతకాల జీవితం ఉంటుంది మనకి. ఆ శాశ్వతకాల జీవితం వరకు యేసు లాంటి మానవత్వపు లక్షణాలు, అనగా ఆయన తగ్గింపుతనము, ఆయన దీనత్వము, ఆయన దయ, ఆయన కరుణ, ఏమండి ఆయనంట ఖడ్గం చూపలేదంట, కత్తి దూయలేదంట, నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఆయన మీకు అర్థమవుతుందండి? అలాంటి పనులు, దేవుని పనులు నిమగ్నమైపోయాడు. ఒకరోజు సొలొమోను దావీదు, ఇదే దావీదు దేవుడు పని చేసేస్తాను, దేవుడు మందిరాన్ని కట్టేస్తాను అన్నాడు. అనగానే శబాష్, మంచి ఆలోచన వచ్చింది నీకు, కానీ నువ్వైతే కట్టొద్దు అన్నాడండి. ఎందుకని? నువ్వు అనేక మంది రక్తాన్ని ఒలికించావు, యుద్ధాలు జరిగించావు, ప్రాణాలు తీసావు, నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు, నీ కుమారుడు సొలొమోను కడతాడు. సొలొమోను కాలంలో మీరు, ఎందుకంటే ఆయన పేరే షలోమ్, అంటే శాంతి సమాధానం పేర్లోనే ఉంది. ఒక్క యుద్ధం కూడా జరిగించలేదండి ఆయన. శాంతి సమాధానం నడిపిన రాజు. అంటే యేసుక్రీస్తు వారికి సూచనప్రాయంగా అక్కడే మనకు ఒక ఆనవాలు కనబడుతుంది సొలొమోనులో. అంటే సూచనప్రాయంగా చెప్పడమే కాదు, యేసు కూడా భూమి మీద ఆయన కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు. ఆఖరికి కొట్టిన వాడిని, చెవి నరికిన వాడిని కూడా మన చెవి తీసి అతికించాడు. కత్తిని వరలో పెట్టము, కత్తి పట్టినవాడు కత్తితోటే నశించిపోతాడు. ఎంత గొప్ప త్యాగం చూడండి, ఎంత గొప్ప మాట చూడండి. ఆ మాట ఆయన కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, కేవలం నోటి మాటతో శాంతి సమాధానంతో ఆయన పరిపాలన చేసాడండి. అందుకే నీ రాజు సాత్వికుడు, దీనుడైనటువంటి గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు, ఆయన సమాధానకర్తయగు దేవుడు అన్నట్టు మాట్లాడతాడు ఆయన రాజు. కాబట్టి దేవుని పిల్లరా, యేసుక్రీస్తు అనేటువంటి డ్యువల్ పర్సనాలిటీ మనం కలిగి ఉన్నాం, మంచిదే. కానీ ఈ శాశ్వతకాల జీవితంలో క్రీస్తులా మన ఆహార్యాన్ని చూపించడం కాదు, కానీ క్రీస్తులా నేను చాలా పరిశుద్ధిని, పవిత్రుని, అందులో ప్రత్యేకంగా ఉన్నవని, మన ప్రత్యేకంగా తెల్ల బట్టలు వేసుకుని మనం దూరం మడిగట్టుకుని ఉండడం కాదు, కానీ క్రీస్తు ఔన్నత్యాన్ని, క్రీస్తు ఉద్దేశాన్ని ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి మన క్రీస్తు పడిన శ్రమలు, క్రీస్తు పడిన త్యాగము, క్రీస్తు ఆ తగ్గింపుదనం, ఆ లక్షణాలు మనం కలిగిన వారిగా మన ఈ జీవితాన్ని ముగిస్తే ఒకరోజు ఆయనలా మనం కూడా లేపబడతాం. ఇది సిలువ యాగంలో జరిగినటువంటి గొప్ప సూచన అండి. ఇది సిలువకు ముందు ఆయన ఇచ్చినటువంటి గాడిద పిల్ల అయితే, సిలువ తర్వాత పునరుద్ధరణ యేసుక్రీస్తు మళ్ళా రాబోతున్నాడు. ఎలాగంటే గుర్రం మీద. ఈరోజు గుర్రం మీద ఎక్కినటువంటి క్రీస్తుని చూపిస్తావా, గాడిద మీద ఎక్కినటువంటి యేసుని చూపిస్తావా అనే జీవితంలో? యేసుక్రీస్తునే కలిగి ఉన్నావు, కానీ పవిత్రత, పరిశుద్ధ దశలో క్రీస్తుని కలిగి ఉండు. కానీ పనిలోను, లేదంటే ఎదుటి వాళ్ళతో దేవుని రప్పించడానికి, దేవుని రాజ్య వ్యాప్తులను యేసు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని పిల్లరా, ఆ విషయాన్ని చూపించడానికే ఆ గాడిద పిల్ల స్వభావాన్ని, లేదంటే ఆ విషయాన్ని మనకి సిలువ యాగంలో మనకి గుర్తు చేస్తున్నాడు. ఈరోజు ఎన్నో మట్లాదవరు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో దినాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో సిలువ యాగాలు వెళ్ళిపోతున్నాయి. ఏ రోజైనా సరే కానీ మనం నిజంగా గమనించండి, ఆ లక్షణాలు కలిగి ఉన్న వారిగా మనం కనబడుతున్నామా? ఆ శాంత స్వభావాన్ని కలిగి ఉన్న వారిగా మనం కనబడుతున్నామా? గమనించండి. లేనట్లయితే మన జీవితాల్లో యేసుని కలిగి ఉన్నామా, క్రీస్తుని కలిగి ఉన్నామా? యేసు క్రీస్తునే కలిగి ఉంటే యేసు స్వభావాన్ని ఈరోజు మనం కనబరుస్తూ ఒకరోజు క్రీస్తుకి ఎలా లేపబడ్డాడో అలాగే మనం కూడా అలాంటి మాదిరి స్వభావాన్ని కనబరిచే వారికి మనం మన జీవితంలో ఈ జీవితాన్ని ముగించిన ఒకరోజు మనం కూడా మహిమ ప్రవేశం చేయాలి. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైన ఆశిస్తూ ఇందరితో మాటలు ముగిస్తారని ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన నీ కృపను బట్టి దేవా, మీ కుమారుని యొక్క శిలువ యాగం వెనుక తండ్రి ఎన్నో విషయాలు, మూలపదిశలు దాగున్నాయి తండ్రి. అవును నాయన, మీ కుమారుడు సిలువ వేయినటువంటి వారు
యేసుగా మనిషిగా మానవుడిగా సిలువ వేయబడ్డాడు. కానీ దేవునిగా, దేవుని ఆత్మ ప్రభావంతో క్రీస్తుగా తండ్రి మృతుల్లోంచి తిరిగి లేపబడ్డాడు. తండ్రి నాయన, ఈ విషయాన్ని నిజంగా మనం గ్రహించగలిగితే తండ్రి, ఈరోజు భూమి మీద ఉన్న మేము ఇంకా యేసు స్వభావాలు కలిగి, ఆ లక్షణాలు కలిగి మేము ఎప్పుడైతే మేము ఆయన అడుగు జాడలను నడవగలిగితే మేము కూడా మీ క్రీస్తులా ఒకరోజు మేము మహిమ శరీరంతో లేపపడగలం తండ్రి. కానీ తండ్రి, ఈరోజు చాలామంది అవగాహన లేక నాయన మీ కుమారుడికి లక్షణాలు ఈ భూమి మీద ఎలా కనబరచాలో కూడా తెలియక తండ్రి, ఈరోజు అయోమయం ఉన్నటువంటి మమ్మల్ని అందరికీ కూడా చాలా విలువైన సంగతులు మాకు వినిపించారు ప్రభువా, మీకు స్తోత్రం. అవును తండ్రి, ఎప్పుడైతే విధేయత కనబరిచితే మీకు లోపడ్డామో, ఆ దీన స్వభావాన్ని మేము కనబరిచాము, ఆ గాడిద పిల్ల మేము నడుచుకొస్తున్నటువంటి ఆ యేసుని మా జీవితాల్లో మేము చూపించాము. అప్పుడే మాకు ముక్తిని, విశ్రాంతి అనే విషయాన్ని ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రం అయ్యా. విన్న మాటల ప్రకారం తండ్రి, ఆ యేసు అడుగు జాడలో మేము నడుచుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచమని, బలపరచమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామానికి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.